ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకు ప్రతిదానికి అనుమానమే. చేయి తీశారుగా, ఏం కనపడింది అక్కడ? ఏట్నేదిలే. ఈడేమో సడన్ గా మూతికి సియ్యట్టేసాడు, అదేమో సడన్ గా కాళ్ళ మీద పడి ఆశీర్వదించండి అడిగేసినది. ఈ రెండిటికి మధ్య గ్యాప్ లో ఏదో జరిగేసినది. అల్లుడు గారు, మీరు కూడా వచ్చి భోజనం చేయండి. లేదా తెగురు, వాళ్ళు చెప్పినట్టుగా నిజంగా నన్ను కూడా బ్యాంకాక్ తీసుకెళ్తారేమో, ఇంకొక్కసారి కన్ఫర్మ్ చేయండి. మావయ్య, నానమ్మ ముందే చెప్పాం కదా, మేం వెళ్తే నువ్వు కూడా మాతో పాటు వస్తావు. అల్లుడు గారు, వెళ్తే వాళ్ళతో పాటు తీసుకుని వెళ్తాము అని అంటున్నారు కదా, దాని గురించి ఆలోచించడం మానేసి మీరు భోజనం చేయండి. ఉత్తమ్, మైథిలి వెళ్ళి చాలాసేపు అయింది. ఫోన్ ఏమో కలవట్లేదు, తనేమో ఇంకా రాలేదు. ఎక్కడికెళ్ళిందో ఏంటో, ఇంకొకసారి ఫోన్ చేయి. అమ్మా, అది సిస్టర్, నేను చేస్తాను. చెయ్యన్నయ్యా. నువ్వెక్కడికేటి? వాహనంతో వచ్చేలా ఉంది అంకుల్, అందుకే వెళ్తున్నాను. వదలండి వదలండి. అబ్బా, అమ్మా ఇప్పుడు చూడు, వాడికి వామిటింగ్ వస్తుందంట. అయ్యో, సిస్టర్, స్విచ్ ఆఫ్ నొత్తుంది. స్విచ్ ఆఫా? మావయ్య, ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది మావయ్య, అందుకే ఆఫ్ వస్తుంది. అయిపోతుందిరా, అయిపోతుంది. మీరందరూ కలిసి ఏదో నాటకం ఆడుతున్నారా? ఆ నాటకం ఏటో తొందరలోని బయట పెడతారా? నీకు కొంచెం వడ్డించినా నాన్న? చాలు. ఒరే మహేష్, నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలరా, అలా వత్తవేటి? పర్సనల్ గా మాట్లాడాలి అంటున్నారంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు. సరే అంకుల్, పదండి. రా, ఏంటి అంకుల్? తొందర ఆడకరా బాబు, నేను చెప్తాను రాగరా బాబు. ఏంటి? ఏట్లేదు, ఏటంటే చెప్పండి మరి అంకుల్. ఓ, గొర్రె కసాయుణ్ణి నమ్మినట్టు నన్ను నమ్మి ఎక్కడి దాకా వచ్చేసినావు. రేయ్, చికెన్ వెళ్ళేది డైరెక్ట్ గా జైలుకేరా. ఏయ్, ఏంటిది? నన్ను ఇలా గదిలోకి లాగావు. నీ మీద మనసు లాగేస్తోంది మహే, అందుకే నిన్ను లోపలికి లాగాను. ఏయ్, ఛీ! పిచ్చేమైనా పట్టిందా నీకు? మా ఉత్తమ్ అంటే నీకు పంచ ప్రాణాలని, మైథిలి పీడ వదిలించుకునైనా వాడిని పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఇంట్లో ఉన్నావని తెలిసింది. తీరా చూస్తే నువ్వు నాకు లైన్ వేస్తున్నావు. అసలు నీది నిజమైన లవ్వేనా? చాలే, ఇంత అందమైన అమ్మాయి గదిలోకి లాగి తలుపు వేశాక కూడా మాటలతోనే కాలక్షేపం చేస్తావా? నువ్వు అడిగితే ఏమివ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఏం చేస్తావో నీ ఇష్టం. ఏయ్, ఏయ్, ఛీ! 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 ఏ, ఛీ, 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 పా. ఛీ, 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 ఛీ. ఏంట్రా, నీ మీద నిజంగా మనసు పడి లోపలికి లాగాననుకుంటున్నావా? ఇదంతా మా ప్లానింగ్. ఇప్పుడు నువ్వు నా గదిలోకి వచ్చావు, ఒంటరిగా ఉన్న నా మీద ఆగాయిత్యం చేయటానికి ప్రయత్నించావు. ఇప్పుడు నేను కేకలు పెట్టి ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి నువ్వు నన్ను బలాత్కారం చేయబోయావనే నేరంతో నిన్ను అరెస్ట్ చేయించబోతున్నాను. ఏయ్, సుహాసిని గారు, జానకమ్మ గారు, సుహాసిని గారు. ఏయ్,
ఉత్తమ్ గారు అరవకే. ఎంతకు తెగించావే? ఏ పాపం తెలియని నన్ను పోలీస్ కేసులో ఇరికించాలని చూస్తావా? నిన్ను నన్నే కొడతావరా? నిన్ను మహేష్, వీడు నిజంగానే చచ్చాడు. అయ్యో అయ్యో అయ్యో! అర్జెంట్గా ఈ విషయం లీలాకృష్ణ బాబాయ్కి చెప్పాలి. హలో త్రిష, గొడవ చేస్తామనుకుంటే ఫోన్ చేసేవేటి? పడిపోయాడు బాబాయ్. ఏంటి? మీరు విన్నది నిజమే. ఈ మహేష్ గారు చచ్చిపోయాడు. ఓ నాయను, చచ్చిపోవటం ఏంటి? గొప్ప ముంచావు. మీరు తొందరగా రండి. ఏమైంది నాన్న? అమ్మా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. స్విచ్ ఆఫా? అవునమ్మా, ఇందాక లీలాకృష్ణ మావయ్య మైథిలికి కాల్ చేస్తానన్నాడు కదా, బహుశా ఆయన కాల్ చేస్తే రింగ్ అవుతుందని స్విచ్ ఆఫ్ చేసినట్టుంది. అదే అయి ఉంటుంది. ఒకసారి పైకి వెళ్ళి నేను చూద్దాం పద. పదమ్మా. నేను చూసొస్తానుండు. అమ్మయ్యా, హాల్ మొత్తం ఖాళీ అయిపోయినది. ఆ శవాన్ని తీసుకెళ్ళడానికి ఇదే కరెక్ట్ టైము. మైథిలి, మైథిలి! పద పద పద. నాన్న, మైథిలి అని పిలవకు నాన్న, మహేష్ అని పిలువు. ఎవరైనా వింటే డౌట్ లేకుండా ఉంటుంది. కరెక్టే అమ్మా. రే మహేష్! మహేష్! రే ఎక్కడున్నారా? బాబాయ్ బాబాయ్, మహేష్! అమ్మా అటు వెళ్ళిందేమో. రారా, ముందుకు రా, వెళ్ళు. మహేష్! 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 అమ్మా, మైథిలి ఇక్కడ కూడా లేదమ్మా. మరి ఇంకా ఎక్కడికి వెళ్ళినట్టు? మనకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. ఒకవేళ బయటికేమైనా వెళ్ళిందేమో, చూద్దాం పద. పదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.